అండి. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామాన మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నానండి. చాలామంది మానవులైన వారందరూ అనుకుంటారు, ప్రభువా నాకు శాంతిని దయచేయి, ప్రభువా నాకు సమాధానాన్ని దయచేయి అని చెప్పేసి ప్రభువుని అడుగుతూ ఉంటారు. కానీ వారిలో ఉన్న పాపాన్ని మాత్రం విడిచిపెట్టరు. నీలో ఉన్న పాపాన్ని విడిచిపెట్టకుండా నాకు శాంతిని దయచేయి, నాకు సమాధానాన్ని దయచేయి అని ఆయన అడగడం అనేది ఎంతవరకు కరెక్ట్ అండి? నీకు శాంతి సమాధానం అనేది దూరం అవడానికి కారణం ఏంటంటే నీలో ఉన్న పాపమే. నువ్వు ఎప్పుడైతే దాన్ని విడిచిపెడతావో ప్రభువుకు చేరువుగా అవుతావు. ఆయనతో చేరువుగా నీ యొక్క జీవనాన్ని సాగించినప్పుడు నీ యొక్క జీవితం నువ్వు కోరుకున్నట్టుగానే శాంతికరంగా సమాధానకరంగా మారుతుందండి. కాబట్టి ప్రప్రథమంగా మనం చేయవలసిన పని ఏంటంటే మనలో ఉన్నటువంటి పాపం, ఇది చిన్నదైనా కావచ్చు పెద్దదైనా కావచ్చు, దాన్ని ఆరంభంలోనే తొలి దశలోనే దాన్ని తుంచివేసినట్లయితే నీ యొక్క శాంతికి నీ యొక్క సమాధానానికి అది అడ్డంగా మారదు. ఒక సామెత ఉంటుంది కదా, మొక్కై వంగనది మానై వంగన అని. కాబట్టి నీ జీవితంలో నీ యొక్క శాంతిని సమాధానాన్ని నీవు పొందుకోవాలంటే దేవునికి నీకు అడ్డంగా ఉండేటటువంటి, దేవునికి నీకు విరోధంగా ఉండేటటువంటి పాపం ఏదైతే ఉందో దాన్ని నువ్వు విడిచిపెట్టాలి. విడిచిపెడతాను అన్నవారు ఆమేనని టైప్ చేయండి.